విశ్వనాథ మందిరానికి వెళ్ళినప్పుడు అందరూ స్పర్శ దర్శనానికి హడావుడి పడుతూ ఉంటారు. నా కాన్సెప్ట్ ఏంటంటే ముట్టుకోకూడదు అని. ఆ విగ్రహాన్ని మనం ముట్టుకోకూడదు. మీరు చూసినట్టయితే కాశీలో విశ్వనాథ విగ్రహం పగిలి ఉంటుంది. పైన మీరు స్పర్శ దర్శనానికి వెళ్ళినప్పుడు ముట్టుకుంటే మనకు ఆ పగులు కనబడుతుంది. అది ఎందువల్ల జరుగుతుంది? మనం సామాన్యులమా, ఎట్టాంటి పాపాలు చేసిన వాళ్ళం. మనం ఎప్పుడైతే పోయి ఆ స్పర్శ దర్శనంలో ఆయన ముట్టుకుంటాడో ఆ విగ్రహం తీసుకోవాలిగా. ఆ లింగం శక్తి తీసుకొని అదిగో అలా బీటలు వారుతూ ఉంటాయి. అందువల్ల మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామీజీలకు వెళ్ళినప్పుడు ముట్టుకొని ఇస్తారు. వాళ్ళు స్వామీజీలు మనల్ని ముట్టుకొనివారు కదా, దూరంగా నుంచి ఉంటారు. ప్రతిసారి ఒక్కళ్ళే మనల్ని ముట్టుకొని ఇస్తారు. మన కర్మలనే ఆయన మీద వేసుకొని నానా అవస్థ పడ్డారు. ఇప్పుడు ఒళ్ళు నొప్పులు, ఎంత నొప్పులు వచ్చేవి ఆయనకి, కాళ్ళు నొప్పులు విపరీతంగా వచ్చేవి. ఎలా వచ్చాయి? మన కర్మలన్నీ ఆయన మీద వేసుకోవటం వల్ల. అందువల్ల నేను ముట్టుకోకూడదు అన్నది కాన్సెప్ట్ నాది. నేను అక్కడ ఆ ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేయండి. ఇక్కడ ఈ ఈశాన్యంలో కూర్చుని మనం ధ్యానం చేసుకున్నట్టే చక్కని అనుభవాలు వస్తుంటాయి. ఒకసారి మీద ఈగలు పడుతున్నాయి. ఆ ఈగలు వాలిపోతుంటే ధ్యానం కుదరటల్లా, డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏంటి శివయ్య ఇది ఇలాగెంత అసలు కుదరటం లేదు అనుకున్నప్పుడు ఆయన ఒక్క మాట చెప్తున్నాడు. ఆ ఈగ నిన్నేమన్నా చేస్తోందా? అదేమన్నా కుడుతోందా? నిన్ను నొప్పి కలిగిస్తోందా? లేదు కదా, మీద పాకుతోంది. నీకేమైంది అన్న ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో ఏం కాలేదుగా. ఆయన ఏం చెప్తారంటే, ఆ ఈగ పాకుతున్నప్పుడు ఆ స్పర్శని గమనించు. అది నా గిట్టని స్పర్శ అనుకుంటే డిస్టర్బ్ అవుతావు. ఇది స్పర్శ, శివయ్య స్పర్శ అనుకో, ఎంత బాగుంది, హాయిగా చక్కగా కూర్చుంటావు. అందుకని ఇప్పుడు ఈగలు వాలినా, దోమలు వాలినా నా ధ్యానానికి డిస్టర్బెన్స్ ఉండదు.